నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా 60,000 మంది మహిళలు కార్యకర్తలతో భీమ్గల్లో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మరోసారి ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపుతా. నందిపేట్ మండలం లక్కంపల్లి చిమ్రాజ్పల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రామచంద్రపల్లిలో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు. ఆర్మూర్లో నేటి వరకు 2 నామినేషన్లు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని అభివృద్ధి చేసి చూపానని, మరోసారి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ మరియు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అభివాదం చేస్తూ బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో ఎనలేని నిధులతో కనీ విని ఎరుగని అభివృద్ధి చేసి చూపానని చెప్పారు. మళ్లీ 3వసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీ అందించాలని కోరారు. అలాగే గడిచిన 10 సంవత్సరాల కాలంలో బాల్కొండ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులతో అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమ ఫలం, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అన్ని విధాలుగా వారికి అండగా నిలిచామని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ప్రేమలత సురేందర్, స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆ పనులు చేసి పెట్టినాం, అభివృద్ధి చేసినాం, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజల నుండి చాలా గొప్ప స్పందన వస్తూ ఉన్నది. యువకులు ముఖ్యంగా, అట్లనే రైతులు, మహిళలు, ఈ 3 వర్గాలు కూడా మరి విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉన్నది వారి నుండి. కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసం మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారందరి శ్రమతో మరి మంచి గెలిపే వస్తుందని చెప్పి నా పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. మా సీనియర్ నాయకులు మార గంగారెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, మధుశేఖర్ గారు, ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, లక్ష్మారెడ్డి గారు, భూమయ్య గారు, విఠలరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరూ కూడా నా గెలుపుకు సహకరిస్తూ ఉన్నారు. వారు మరి ఇంత కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మా కార్యకర్తల కష్టం, మా సీనియర్ నాయకుల సహకారం, ఇవన్నిటితో మంచి రిజల్ట్ తీసుకుంటానని చెప్పి అభివృద్ధి లక్ష్యంగా కుల సంఘాల అభ్యున్నతి దిశగా పనిచేశామని, అందరి ఆశీర్వాదంతో 2 పర్యాయాలు నందిపేట్ మండలంలో అన్ని విధాల అభివృద్ధి చేశామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం లక్కంపల్లి మరియు చిమ్రాజ్పల్లి గ్రామాలలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి మహిళలు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి గల్లీలో ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సుపరిపాలనలో ఎనలేని అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా 10 సంవత్సరాల పాటు పనిచేశామని అన్నారు. కారు జోరు ఎప్పుడూ కూడా ఆగలేదని, మరోసారి లక్కంపల్లి, చిమ్రాజ్పల్లి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి చేయిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు ఉన్నారు. చిమ్రాజ్పల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 2018లో కొన్ని పనులు చేసినాం, కొన్ని చేయలేదు, ఇంకొన్ని చేస్తామని చెప్పి మళ్ళీ కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించమంటే మళ్ళీ 30,000 మెజార్టీతో గెలిపించిన గొప్ప గ్రామం
ఈ చిమ్రాజ్పల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అడగండి అమ్మాయిల పువ్వ పెడతదా అడగండి అమ్మాయిల పువ్వ పెడతదా? కాబట్టి చిమ్రాజ్పల్లి గ్రామస్తులను మళ్ళొకసారి ఆశీర్వదించమని అడగడానికి వస్తే ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నామన్నా. 6,000 మంది వికలాంగులు మంచికి 20 ఓట్లు వస్తే 1,20,000 ఓట్లు వస్తాయి. డబ్బాలు ఇస్తే నీకే మెజార్టీ, నువ్వే 60,000 మెజార్టీ గెలుస్తావని చెప్పి చెప్పారు. 60,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలతో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన మంత్రికి 60,000 మంది మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోనాలు, డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనుల మధ్య భారీగా నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లి నామినేషన్ వేయడానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామం నుంచి మహిళలు, నాయకులు తనకు స్వాగతం తెలపడానికి వచ్చి పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామని అన్నారు. 50 ఏళ్ల పాలనలో కానీ అభివృద్ధి కేవలం 10 సంవత్సరాలలో చేసి చూపామని పేర్కొన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ అనే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నేను ఏదైతే మొన్న ఎలక్షన్ కమిట్మెంట్లు అని చెప్పినో అవన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నా. నన్ను చాలా మంది అన్నారు ఏమైంది చేస్తలేవు అని. భీమ్గల్ ఫస్ట్ డిపో పూర్తయింది. అట్లనే 100 పడకల ఆసుపత్రి కమిట్మెంట్ ఇచ్చిన అది కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. బాల్కొండలో డిగ్రీ కాలేజ్ కమిట్మెంట్ ఇచ్చిన అది కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. కమ్మర్పల్లిలో జూనియర్ కాలేజ్ కమిట్మెంట్ ఇచ్చిన అది కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన ప్రతి పనిని కమిట్మెంట్తో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మనందరి ఆరాధ్య దైవం ఇవాళ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టకు మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నామో రోడ్లు మీ అందరు కూడా మీ కళ్ళతోనే చూస్తూ ఉన్నారు. మళ్ళీ మొన్న నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన, సార్ మా ఆరాధ్య దైవం లింబాచల లక్ష్మీ నరసింహస్వామికి ఆ దేవాలయానికి నిధులు మంజూరు చేయండి, దాన్ని అభివృద్ధి చేద్దామంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి గారు మాట ఇస్తున్నారు. అట్లనే ఇంకా కొన్ని అడిగిన ముఖ్యమంత్రి గారిని, పోచంపాడు ప్రాజెక్టులో ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి ఒక బ్రహ్మాండమైన టూరిజం సెంటర్ చేయండి సార్ అని అడిగితే దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు వాయిద్యాలతో గల్లీ గల్లీకి తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు చెప్తూ ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం రస్తారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి, ఆర్మూర్ నియోజకవర్గంలో ఎనలేని సంక్షేమ పథకాలు ఇంటింటికి జీవన్ రెడ్డి చొరవతో అందాయని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ పట్టణంలోని పేర్కెట్కు చెందిన మైనార్టీ యువకులతో మామిడిపల్లి యువకులు, ఇస్సపల్లి, షాపూర్, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని, ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక పథకం దయచేసి మీరంతా గ్రహించాలా. ప్రతి ఇంట్లో మన లబ్ధి పొందని ఇల్లు లేదు. కావచ్చు, కరెంట్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే కనీసం ప్రతి ఇంటికి నల్ల వ్యక్తి నీళ్ళు అందించాలి లేదా ఈ పథకాలను మీ గ్రామంలో ప్రతి ఇంటికి
ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధరగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవా సమితి సభ్యులు, నాయకులు తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్ సెంటర్లోకి అభ్యర్థితో పాటు కేవలం 4 మాత్రమే అనుమతిస్తున్నారు. నామినేషన్ కేంద్రానికి ఇరువైపులా 100 మీటర్ల దూరం వరకు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు 2 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆర్మూర్ పట్టణానికి చెందిన మంతన గంగాధర్ను జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ, రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్లు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ గంగాధర్ మాట్లాడుతూ తనను సన్మానించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు బేల్దారి శ్రీనివాస్, భోజ్కర్ వేణు, బోడమీది బాలకిషన్ తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులకే ఓటు వేసి గెలిపించాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హామీలను పట్టించుకోకుండా పనిచేసే నాయకులకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని, పేదల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రజలు సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, నాగరాజు, కుల్దీప్ శర్మ, రవి, నవీద్ తదితరులు ఉన్నారు. అదే మాదిరిగా మరి కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి, వాగ్దానాలు చేసేటటువంటి నాయకులకు కాకుండా మరి పనిచేసేటటువంటి నాయకులకి గుర్తించి, ఎందుకంటే విలువ అనేటటువంటిది, ఓటు విలువ మరి కట్టలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి వాటన్నిటికీ అమ్ముడు పోకుండా పనిచేసేటటువంటి నాయకులకి ఓటేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామన్న అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు 50,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామన్న హామీని మేనిఫెస్టోలో పెట్టాలని అన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సఫాయి కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదని, ఇప్పటికైనా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేశారు. సఫాయి కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ పథకంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జేపీ గంగాధర్, యూనియన్ నాయకులు గంగాధర్, గంగారాం, రాజన్న, లక్ష్మి, నాగమణి, మల్లయ్య, చిరంజీవి, సాయిలు, సాయన్న తదితరులు ఉన్నారు. మేనిఫెస్టోలో వాళ్ళు ప్రచురించే వాళ్ళ పుస్తకాల్లో మేము గెలిస్తే పలానా చేస్తాం అని ఏదైతే ప్రకటిస్తున్నారో వాళ్ళ నిబంధన వారి పుస్తకాల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే అది బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 పారిశుద్ధ కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళు అని చెప్పి కేసీఆర్, సఫాయి కార్మికులు లేకపోతే దేశమంతా కంపు కొడుతుందని చెప్పి చాలా పాదాలు మొక్కినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర వేసినటువంటి కార్మికుల యొక్క సమస్యను బతుకుని ఆగం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేసి వాళ్ళ
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి బాలికల ఆత్మరక్షణ విద్యలో పాఠశాల విద్యార్థులకు కరాటే భోజన కరాటే శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కరాటేలోని మెలకులను వారికి నేర్పించారు. తమని తాము ఎలా రక్షించుకోవాలి, అలాగే అనుకోని సంఘటన ఎదురవుతే వారిని ఎలా ప్రతిఘటించాలి అన్న విషయాలను విద్యార్థులకు సూచించారు. ప్రతి పాఠశాలలో విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని భోజన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ కరాటే భోజన గారు రావడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటి నుండే బాలికలకు ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి ఇది తోడ్పడుతుందని దీనికి మాస్టర్ భోజన గారు ఎర్గట్ల మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భీమ్గల్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ వరి పంటను కొనుగోలు కేంద్రాలకు తగు నాణ్యత ప్రమాణాలతో వరి ధాన్యం తీసుకుని వచ్చి మద్దతు ధరకు పంటను విక్రయించుకోవాలని అన్నారు. వరి ధాన్యంలో 17% తేమ మించకుండా, తాలు, ఇతర గింజలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం తెచ్చినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు, కామన్ గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయలు పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సచిన్, స్నేహ, సొసైటీ సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జి సతీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల, మూర్తోడ్ మండలాల నుండి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భీమ్గల్ పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎర్గట్ల, మూర్తోడ్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం, కల్లెడ ఏలియాలు మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు రావడం జరిగిందని చెప్పారు. నవంబర్ 6 శుభముహూర్తం కావడంతో మంత్రి నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగిందని అన్నారు. జన సందోహాన్ని చూసి మంత్రి విజయంలో తమకు ఎటువంటి సందేహం లేదని అన్నారు. భారీ మెజార్టీతో మంత్రి 3వసారి విజయం సాధిస్తారని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. మండలం నుండి అశేష జనావాహిని రావడం జరిగింది. ఈ అందరిని చూస్తూ ఉంటే గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకలాగా సాగిస్తూ తెలుస్తూ ఉన్నది. గతంలో కంటే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నటువంటి సాంకేతికం ఈరోజు నామినేషన్ రోజు ఏర్పడతా ఉన్నది. రెడ్డి యొక్క అభివృద్ధి మాత్రం ఈ నియోజకవర్గంలో నడుస్తుంది కాబట్టి ఇంత మంచి ప్రజాదరణ పొందుతున్నటువంటి నేతగా ప్రశాంత్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ముచ్చటగా 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నందుకు వారికి మా ప్రజల పక్షాన, మా కార్యకర్తల పక్షాన, మా మండల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా 60,000 మంది మహిళలు, కార్యకర్తలతో భీమ్గల్లో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మరోసారి ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపుతా. నందిపేట్ మండలం లక్కంపల్లి, చిమ్రాజ్పల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రామచంద్రపల్లిలో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు. ఆర్మూర్లో నేటి వరకు 2 నామినేషన్లు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, పల్లకీ సేవలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించిన భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.